నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వక్ఫ్ చట్టం 1995కు సవరణలు చేసి ఆమోదింపజేసుకుంది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఉభయ సభల్లో వైసీపీ ఓటు వేసింది. అంతటితో ఆ పార్టీ ఆగలేదు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులో సవాల్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అది అవుతుంది అని తెగించి అదే ధోరణితో సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ముస్లింలు రగిలిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ ముస్లింలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారీ ధర్నాలు చేస్తున్నారు. ఇక ఏపీలో నంద్యాల, నెల్లూరులో ఆదివారం ముస్లింలు భారీ ప్రదర్శనలు కూడా చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళంతా తమ శత్రువులని ముస్లిం సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఏపీ విషయానికి వస్తే ఎన్డీఏ, టీడీపీ, జనసేన ఉన్నాయి. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశాయి. అందుకే ఆ రెండు పార్టీలపై ముస్లింలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంలో లోక్సభలో వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభలో మాత్రం అనుకూలంగా నడుచుకుందని టీడీపీ కుట్రపూరిత ప్రచారానికి తెరలేపింది. ఆ ప్రచారాన్ని బద్దలు కొడుతూ ఏకంగా సుప్రీంకోర్టులో వైసీపీ న్యాయ పోరాటం చేయడం ఇటు వైసీపీ శ్రేణుల్లో అటు టీడీపీ, జనసేన శ్రేణులు ఆశ్చర్యపరుస్తోంది. తద్వారా మైనార్టీల్ని రాజకీయంగా తమతో నడిచేలా వైసీపీ అద్భుతమైన అడుగు వేసిందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కేసుల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ భయపడతారనే ప్రచారానికి ఈ పిటిషన్ తో ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది. తనకు రాజకీయ ప్రయోజనాల తర్వాతే కేంద్ర ప్రభుత్వమైనా మరెవరైనా అని వైఎస్ జగన్ సీరియస్ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నారంటున్నారు.